తెలంగాణ ప్రభుత్వం మరో కీలక భూ వ్యవహార నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టూ వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాలు, భారీగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకు GO111 మినహాయింపుపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సుమారు 6 నుంచి 7 గ్రామాల పరిధిలో 111 జీవోను ఉపసంహరించుకున్నట్లు అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. హైదరాబాద్ ORR లోపల 111 జీవోకు గుడ్ బై. GO111 పరిధిలో మొత్తం 84 గ్రామాలు. ORR పరిధిలోని 7 గ్రామాల పరిధిలో 111 ఉపసంహరణ. ప్రధాన అభివృద్ధి కేంద్రాలుగా మారనున్న ORR పరిధిలోని గ్రామాలు. ఒకప్పుడు నగరానికి ప్రధాన తాగునీటి వనరులైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను రక్షించేందుకు 1996లో GO111 అమల్లోకి వచ్చింది. ఈ జీవో పరిధిలోని భారీ నిర్మాణాలు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించడంతో దాదాపు 3 దశాబ్దాలుగా వేల ఎకరాల భూములు అభివృద్ధికి దూరంగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. RRR నిర్మాణం ప్రారంభం కానుండటం, ఎయిర్పోర్ట్ విస్తరణ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, IT కారిడార్ల అభివృద్ధితో హైదరాబాద్ నగర విస్తరణ వేగం మరింత పెరిగింది. ఒకప్పుడు నగర శివార్లుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ప్రధాన అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పట్టణీకరణ జరిగిన ORR లోపలి ప్రాంతాల్లో 111 కొనసాగించడం ఎంతవరకు సమంజసమనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. ప్రత్యేకంగా వట్టినాగులపల్లి, ఖానాపూర్, జన్వాడ, అజీజ్ నగర్, టంగుటూరు, వెంకటపల్లి వంటి గ్రామాలు హైదరాబాద్ వెస్ట్ కారిడార్కు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కోకాపేట్, ORR జంక్షన్లను సమీపంలో ఉన్న భూములకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. GO111 పరిమితులు తొలగితే ఈ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ లో తదుపరి హాట్స్పాట్ గా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జీవో తీసుకురావటం మంచిదే. ఇప్పుడు ఏంటంటే తీసుకురాకపోయినా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తూనే ఉన్నాయి, మరి అనాథరైజ్గా నడుస్తూ ఉన్నాయి. అది అనాథరైజ్గా నడిచేదానికంటే మరి అఫీషియల్గానే ప్రభుత్వం ఇవ్వచ్చని ఒక జీవో ఇచ్చినట్లయితే మంచిది. ఎందుకంటే చక్కగా సిటీలో అనాథరైజ్ కడితేనేమో ఇష్టం వచ్చినట్టు కడతా ఉంటారు. అదే పర్మిషన్ ఇచ్చినట్లయితే చక్కగా పర్మిషన్ ప్రకారం పెడితే సిటీ డెవలప్మెంట్ బాగుంటుంది. రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా బాగుంటుంది. కాబట్టి మరి రింగ్ రోడ్ లోపల అయితే ఖచ్చితంగా 111 జీవో తీసేయటం మంచిదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. GO111 పరిధి మొత్తం 7 మండలాల్లోని 84 గ్రామాలను కవర్ చేస్తోంది. అందులో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అంటే జలాశయాలకు అత్యంత సమీప ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కొనసాగిస్తూ ఇప్పటికే నగరీకరణ చెందిన ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాలు కల్పించే మధ్యంతర విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, కమర్షియల్ హబ్లు, IT అనుబంధ అభివృద్ధి ప్రాజెక్టులకు కొత్త ఊపు రావచ్చని రియల్ ఎస్టేట్ రంగం భావిస్తోంది. FSI వచ్చినందువల్ల ఎకరా రేట్లు తగ్గవు. ఎందుకని తగ్గవు అంటే ఆటోమేటిక్గా వాల్యూ, ఎసెప్ట్ రేట్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి వాల్యూ ఆటోమేటిక్గా అది అక్కడ కవర్ అవుతుంది. కాబట్టి మళ్ళా ప్రభుత్వానికి ఆదాయం రాదనే ఉద్దేశంతో మరి దానివల్ల ఈ పర్మిషన్స్లో చేంజెస్ తేటలేదని చెప్పి అనిపిస్తూ ఉంది. కాబట్టి కాలుష్య నివారణ చేయాలి అని అంటే, అట్లాగే రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగుండాలంటే మరి ఇది FSI మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ప్రభుత్వానికి అని తెలియజేస్తాం. మరోవైపు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల క్యాచ్మెంట్ ప్రాంతాల్లో నిర్మాణాలు పెరిగితే భవిష్యత్తులో నీటి నాణ్యత, భూగర్భ జలాల నిల్వలు, వరద ప్రవాహ మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో అభివృద్ధి అవసరాలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతకు అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఓవరాల్ గా చూస్తే ఓఆర్ఆర్ లోపల జీవో 111 సడలింపులు అమలైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్ లో మరో భారీ మార్పునకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో జలాశయాల భద్రతకు భంగం కలగకుండా ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోబోతుందన్నది కూడా అంతే కీలకంగా మారింది.